నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పాల్గొన్నారు. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పథకాలను నేరుగా గ్రామస్తులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, మొదటిసారిగా గ్రామానికి వచ్చినప్పుడు చాలా మంది మాకు ఇల్లు లేవు, రేషన్ కార్డు లేవని చెప్పారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు. మాట తప్పకుండా అర్హులందరికీ పథకాలను, ఇందిరమ్మ ఇల్లును అందజేస్తామని, ఎవరైనా అర్హత ఉండే పథకాలు రాని వారు ఇప్పుడు ఈ కార్యక్రమంలోనే దరఖాస్తు ఇస్తే అర్హత ఉంటే వెంటనే పత్రాలు మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వేణుగోపాల్, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సత్యావతి, ఏమో నీకేమైనా సంతోషంగా ఉన్నదా? ఏమైనా మాట్లాడగలవా? కుందా ఉమారాణి, ఏం మాట్లాడాలి? ఉషారాణి, కుందా ఉషారాణి, మీకు ఎలా ఉన్నది? మంచి గిల్లు కట్టుకొని హ్యాపీగా ఉండండి. కణితి తిరుపతి రావు, తిరుపతి రావు గారు, మీకు సంతోషంగా నాలుగు మాటలు. చాలా సంతోషంగా ఉంది సార్. 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు రాలే మాకైతే ఇంతవరకు. బాటి రాధా, బాటి రాధా, బాటి రాధా, ఓర్పు తిరుపతిరావు, ఓర్సు తిరుపతిరావు, ఓర్సు తిరుపతిరావు, ఓర్సు తిరుపతిరావు, దగ్గర పెట్టుకో జాగ్రత్తగా. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, పేరు రానోళ్ళు మరలా ఇచ్చినా కూడా మీకు ఇప్పించేటటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఎవరు అధైర్యపడనవసరం లేదు. మీరు ఒకసారి చూడండి, 620 మంది ఉంటే 240 అంటే సగం మందికి ఇప్పుడు ఇల్లు ఇవ్వడం జరిగింది. పత్రికా మిత్రులందరికీ కూడా భోజన సదుపాయం ఉన్నది. పత్రికా విలేకరులందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. కానీ అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయో వాళ్ళకి శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అది కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ పేదవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మనకి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఒకవేళ పొరపాటునో లేకపోతే వాళ్ళ అందుబాటులో ఉండకనో వాళ్ళ పేరు నమోదు కాకపోతే కూడా మేమంతా అధికారులమంతా ఉన్నాము. తప్పకుండా వాళ్ళ పేర్లు తీసుకొని గ్రామసభ ముందు పెట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా కూడా మనం విచారణ చేసి వాళ్ళకు కూడా ఏదైతే మనకి వాళ్ళు పెట్టుకున్న రేషన్ కార్డు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను. మాది బెండలపాడు గ్రామం. సీఎం సార్ 4 పథకాలని ఇవాళ నుంచి అమలు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందులో భాగంగా నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, దానికి చాలా హ్యాపీగా ఉంది. రోజా, బెండలపాడు గ్రామము. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు, ఇంటి పత్రాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి అట్లనే నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు. చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామం. గత 10 సంవత్సరాల నుండి నాకు రేషన్ కార్డు రాలే, ఇంటి పత్రం కూడా రాలే. ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుండి నాకు ఏదీ రాలే. ఇల్లు అని ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి చాలా సంతోషంగా ఉన్నాం.